ఓకే నువ్వు 30 lakhs నీయే అనుకోండి, నువ్వే మొత్తం. అప్పుడు నువ్వేం చేయాలి, నీదైతే ఇంకో 15 lakhs పెడితే నీకు అపార్ట్మెంట్ వచ్చేస్తుంది కదా, నువ్వు చింపేసడం ఎందుకు? అదే 30 lakhs తీసుకోపోయి అది నా మీదనే కొంచెంమంది తాపిచ్చేసి కొంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. నా డబ్బులు నా మీదనే యూజ్ చేస్తున్నాడు. ఓహో, ఇప్పుడు ఆ 30 లక్షలతోనే మీ మీద రిటర్న్ చేస్తున్నాడు. నేను దాని గురించి నేనేమంటున్నానా, నాకు డబ్బు ఇది అని నేను అంటలేను. నేను ఫస్ట్ నుంచి నువ్వు ఎంత డబ్బన్నా తిను, కానీ నాకు తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే, నాకు నా పిల్లలు నా భార్య ఎందుకు చనిపోయింది ఫస్ట్ నాకు కావాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతాను. అనుమానం ఏంది క్లియర్గా చెప్పండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అనుమానాన్ని, మీకున్న అనుమానం డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. పోలీసుల దగ్గరికి మీకున్న అనుమానం ఏంటని అడుగుతారు. సో మీకున్న అనుమానం ఏంటి క్లియర్గా చెప్పండి. నాకున్న అనుమానం అన్న వీళ్ళు ముగ్గురు మీదనే అనుమానం ఉంది. ఎవరు? చిరంజీవి భార్య అండ్ మా అత్త. వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. ఓకే, తెలియదని నా దగ్గర చెప్తలేరు. నాకు చెప్పకుండా అది కప్పిపుస్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం 99% మా అత్తయ్యకి 100% తెలుసు. అంటే ఇలా చనిపోయిందనే విషయం తెలుసా లేకుంటే వాళ్ళే కారణమైర్రా? ఎలా చనిపోయిందనే విషయం తెలుసు, వాళ్ళే ప్రేరేపించింది కూడా తెలుసు వాళ్ళకే. అంటే నాకు చెప్పంది తెలియదు కదా నాకు.